మీరు ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజియస్ట్ స్కామ్ ఏంటండి? 4 of the cricketers lost the money. అందులో కూడా ఉన్నాడు. He lost crores. Every second కి there are 11 scams or frauds happening in India. ఫస్ట్ ఒక 10,000 కట్టేది, తర్వాత 49,000 కట్టేది, మళ్ళీ 59,000 కట్టేది. ఏంది వెంటనే కట్ అవుతుంది నేను చూడగానే నేను Someone is continuously observing you. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని ఎట్లా కనిపెట్టారు? ఫ్యాషన్ లో ఎన్ని ట్రెండ్స్ వస్తున్నాయో నాకు తెలియదు కానీ ఈ స్కామ్స్ ఫ్రాడ్స్ లో మాత్రం వాళ్ళు దిన అభివృద్ధి చెందుతున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయిస్తారు. ఫస్ట్ ఆ గ్రూప్ లో మీకు ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఆ ఏపీకే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, బాగుంది, ఇంత రిటర్న్స్ వచ్చేసి అనిపిస్తుంది. సడన్లీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు అందులో నుంచి మనీ రావు. షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయడానికి లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం ఓవరాల్ పర్స్పెక్టివ్ వెళ్తే ఏం జరుగుతున్నాయండి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఈ ప్రస్తుతం సొసైటీలో? అంటే వాళ్ళు ఎవరో చాలా బ్యాంక్స్లో ఉన్న వాళ్ళే, సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, మంచి అన్ని టెక్నాలజీ గురించి అన్ని తెలిసిన వాళ్ళే మోసపోతున్నారు. ఫ్రాడ్ జరుగుతుంది, ఏదో రకంగా ఫ్రాడ్ జరిగిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్? వాటి నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని ఎట్లా కనిపెట్టాలి? సో బేసిక్లీ మోర్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కువ అయిపోయి అండ్ ఫ్యాషన్ లో ఎన్ని ట్రెండ్స్ వస్తున్నాయో నాకు తెలియదు కానీ ఈ స్కామ్స్ ఫ్రాడ్స్ లో మాత్రం వాళ్ళు దిన అభివృద్ధి చెందుతున్నారు. లిటరలీ రీసెంట్ గా 2024 రిపోర్ట్ తీస్తే పర్ ఎవ్రీ 10 minutes ఆర్ ఎవ్రీ సెకండ్ కి దెర్ ఆర్ 11 స్కామ్స్ ఆర్ ఫ్రాడ్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ద రేట్. అంటే సమ్వన్ ఈస్ కంటిన్యూస్లీ అబ్జర్వింగ్ యూ. బ్యాక్ ఎండ్ లో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అండ్ మోర్ ఇంకోటి ఏమవుతుందంటే మాక్సిమం స్కామ్స్ ఎలా అవుతున్నాయి అంటే టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు అని లేదు. ఇంతకుముందు పెద్దవాళ్ళే ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారు. 18-19 years. రీసెంట్ గా దిస్ హ్యాపెండ్. సో ఒకసారి ఏమైందంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వన్ ఆఫ్ మై ఫాలోవర్. సో ఏమైందంటే వాళ్ళు ఏదో లింక్ క్లిక్ చేశారో ఏదో అయింది అండ్ హీ ఆర్ షీ లాస్ట్ 40,000 దెన్ అండ్ దేర్. 18-19 years ఉంటాయేమో వాళ్ళకి. 40,000 దే లాస్ట్ జస్ట్ క్లికింగ్ ఆన్ ద లింక్. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఏమంటే లింక్ ఏదైతే అవుతుందో ఓటీపీస్ కానీ అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. ద లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఎంబెడ్ అయ్యి ఉంటాయి అనమాట. అలాంటివి ఒక్కోసారి మనకు తెలియకుండానే అది వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇంకా ఫార్వర్డింగ్ మెసేజెస్ అట్లా. అట్లా 18-19 years కి 40,000 దే లాస్ట్ ఇట్. అండ్ నాట్ అబౌట్ ద ఏజ్, దట్ అమౌంట్ ఈస్ వాట్ ఎవర్ ఈస్ ద ఏజ్, అమౌంట్ ఈస్ హ్యూజ్. కష్టపడితేనే వస్తాయండి అవన్నీ. బట్ యాక్చువల్లీ ఏం జరుగుతున్నాయి ఫ్రాడ్ అంటే? సో ఇంకా మనకి ఒకటి లోన్ యాప్స్ అని కాల్ చేసి తీసుకోమని చెప్పేసి మళ్ళీ తీసుకున్న తర్వాత చావగొడతారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. ఆ మధ్యలో ఇది అయ్యింది. ఆర్బీఐ టుక్ యాక్షన్ అగైన్స్ట్. అండ్ అది కాకుండా మనకి యూపీఐ ఫ్రాడ్స్ అని, ఇంక ఈ మధ్య రీసెంట్ గా పెళ్లి ఇన్విటేషన్ అని వాట్సాప్ లో పంపించి దాని మీద క్లిక్ చేయగానే మనకి మన బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ. అలాంటివి. సో ఇవి కాకుండా ఇంకా దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కీమ్స్, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అట్లా ఇంకొక మేజర్ స్కామ్ నవ్ అండ్ దెన్ ఎవ్రీ వన్ ఈస్ ఫేసింగ్ ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయిస్తారు. ఫస్ట్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి, అందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. హ్యూజ్ రిటర్న్స్ అని ఆశ చూపిస్తే ఎవ్రీ వన్ కీప్స్ ఇన్వెస్టింగ్. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఆ గ్రూప్ లో మీకు ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ అని చెప్తారు. ఆ ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓవర్ ది టైం ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీకు ఇన్ని రిటర్న్స్ ఇంత కనిపిస్తూనే ఉంటుంది. మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, బాగుంది, ఇంత రిటర్న్స్ వచ్చేసి అనిపిస్తుంది. సడన్లీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు అందులో నుంచి మనీ రావు, మనీ బయటికి రావు. మోర్ ఓవర్ యాప్ ఎక్కడ రిజిస్టర్ ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. అట్లా నేను లిటరలీ అండ్ పర్సనలీ ఐ హావ్ సీన్ పీపుల్ లూజింగ్ క్రోర్స్. ఈవెన్ 80 years old CA, he lost some crores of rupees. యాక్చువల్లీ ఏమైందంటే సేమ్ ఇదే ప్రాసెస్ అయింది. ఏపీకే ఫైల్ ఆ యాప్స్ అనేవి యాప్ స్టోర్, ప్లే స్టోర్ లో ఉండవు. సో ఫ్రాడ్స్టర్స్ డిజైన్ చేసిన యాప్ లో ఆ మనీ అనేది వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది. మీకు జస్ట్ కనిపిస్తుంది అంతే, ఏదో గేమ్ లాగా. మన గేమ్ లో మనకు వ్యాలెట్ లో మా కాయిన్స్ అవన్నీ చూపిస్తుంటాయి కదా, సేమ్ అలాగా మీకు ఫేస్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిటర్న్స్ వచ్చాయని చూపిస్తుంది. ద మూమెంట్ మీరు విత్డ్రా చేయడానికి వెళ్తే అక్కడ అసలు అమౌంట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటివి ఇన్స్టాల్ చేయకూడదు. జస్ట్ ఇన్ కేస్ ఇన్స్టాల్ చేస్తే ఒక మినిమం అమౌంట్ పెట్టి అది వాపస్ వస్తుందా లేదా చూసుకోవాలి కదా. కరెక్ట్. బట్ టూ గుడ్ టు బి నాట్ ట్రూ అంటారు కదా, అంటే అతి వినయం దూర్త లక్షణం లాగా
అసలు మీకు తెలియనప్పుడు ఇంకొకటి ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో కానీ వన్ థింగ్ వర్క్స్ బెస్ట్ ఏంటంటే మీకు అర్థమైతే ఇన్వెస్ట్ చేయండి, అర్థమైతే చేయండి, లేదంటే యూ విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ మీకు అది ఎప్పటికీ ఆ సైకిల్లో చిక్కుపోతారు. ఎక్కడ వెళ్తుందో అర్థం కాదు, ఎటు నుంచి ఎటు పోతుందో అర్థం కాదు, ఎండ్ ఆఫ్ ది డే ఆ సైకిల్లో పడిపోతారు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు తెలిసిన కనెక్షన్స్లో దే లాస్ట్ ఆల్మోస్ట్ ఎ క్రోర్ యాప్ త్రూ అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళి దే లాస్ట్ ఆల్మోస్ట్ ఎ క్రోర్. దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు మళ్ళీ సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందంటే మీరు ఇమ్మీడియట్గా ఒక హ్యాపీ అవర్స్ అనేది ఉంటుంది. 1930 కానీ కాల్ చేసినా లేదంటే ఈ సైబర్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కానీ చేస్తే అక్కడ మనకి హ్యాపీ అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో చేస్తే వాళ్ళ అకౌంట్స్ చేంజ్ అవ్వకుండా ఆపగలుగుతారు. వన్స్ 24 అవర్స్ దాటితే ఇట్ విల్ బి అ టఫ్ ఛాలెంజ్ ఫర్ దెమ్. అంటే నాకు ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిందండి. నేను గూగుల్ క్రోమ్లో నా ఈ క్రెడిట్ కార్డ్ కానీ పాస్వర్డ్స్ ఇవన్నీ సేవ్ అయిపోయి ఉంటాయి ఈజీ ట్రాన్సాక్షన్ కోసం అని, సివివితో సేవ్ చేసుకుంటుంది కదా. అయితే ఒకరోజు ఏమైంది, ఏదో ల్యాప్టాప్లో ఏదో వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే ఒక ఫైల్ ఆటోమేటిక్గా వెనక డౌన్లోడ్ అయిపోయిందని నాకు తెలియలేదు. తెలియక ఏమైందంటే అది ఐసిఐసిఐ బ్యాంక్లోంచి డెబిట్ కార్డ్ నుంచే మొత్తం ఎంత ఫస్ట్ ఒక $24 ఏమో కట్ అయింది. కట్ అయిన తర్వాత సర్లే ఏదో దేనికో కట్ అయింది అనుకుని వదిలేసిన. ఆ తర్వాత మళ్ళీ నేను డాలర్స్లో గుర్తులేదు, బట్ నాకు యాక్చువల్గా అయితే ఫస్ట్ ఒక 10,000 కట్ అయినాయి, తర్వాత 49,000 కట్ అయినాయి, తర్వాత మళ్ళీ 59,000 కట్ అయినాయి. ఏంది ఇది వెంటనే కట్ అవుతున్నాయని చూడగానే నేను వెంటనే 10 minutesలోనే నేను బ్యాంకుకి కాల్ చేసి నా కార్డ్ని బ్లాక్ చేపించేసాను. కార్డ్ని బ్లాక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని అకౌంట్ కూడా ఒక 3 days ఫ్రీజ్ చేస్తాం, మీది కార్డ్ని బ్లాక్ చేసేస్తాము, మేము చూస్తాం ఏం జరుగుతుందా అని. సో యాక్చువల్ అక్కడ ఏం జరిగిందంట అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అనేదాని ప్రకారం ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ డిపాజిట్ అవ్వదంట, మధ్యలో ఒక ఇంటర్మీడియట్ బ్యాంక్ మధ్యలో వీళ్ళ బ్యాంక్ సర్వర్స్లో ఉంటుందంట మనీ, ఆ తర్వాత బయటికి వెళ్తుందంట. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వేసేయకుండా వెంటనే ఇక్కడ నుంచి హోల్డ్ చేసి నాకు ఇచ్చినారు. ఆ తర్వాత దాన్ని లెవీ అమౌంట్ నాకు సరిగ్గా టర్మినాలజీ గుర్తులేదు, లీన్ అమౌంట్ ఏదో అంటారు. సో ఆ లీన్ అమౌంట్ కింద యాడ్ అయింది అది ఫస్ట్. అది యాడ్ అయిపోయి వాళ్ళ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అప్పుడు నా యాక్చువల్ అకౌంట్ బ్యాలెన్స్ లో కనిపించింది. కరెక్ట్, అది ప్రూవ్ అయ్యే వరకు అది లీన్ అమౌంట్ అని హోల్డ్ అంటే మీ బ్యాంక్ లో కనిపిస్తుంది, బట్ యూ కాంట్ యూజ్ ఇట్. సో వన్ థింగ్, యాజ్ యూ సెడ్, వన్ గుడ్ థింగ్ యూ డిడ్ ఇస్ ఇమిడియట్లీ కాల్ ద బ్యాంక్. కరెక్ట్, అది ఆ టైంలో నేను మెసేజ్ చూసుకోకపోయింటే అది ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైనా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీకు తెలియకుండా జరిగితే, ఎంత బిజీ ఉన్నా ఏ లోకంలో ఉన్నా సరే, ఫస్ట్ మీరు బ్యాంక్కి కాల్ చేసి కంప్లైంట్ రేస్ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్. బికాస్ మీకు అది $1 కనిపించవచ్చు, $10 కనిపించవచ్చు, బట్ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి దాని తర్వాత తెలియకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇమీడియట్గా మీ బ్యాంక్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఎక్కడైతే తీసుకున్నారో దాన్ని కాల్ చేసి చెప్తే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మీకు చెప్పేస్తారు కి మీకు తెలియదు అండి ఈ ట్రాన్సాక్షన్ అంటే లేదు అన్నప్పుడు వాళ్ళు వెంటనే కార్డ్ని బ్లాక్ చేస్తారు. కార్డ్ని బ్లాక్ చేసి వాళ్ళు ఇంత టైంలో మీకు రిజాల్వ్ చేస్తామని ఒక టైం కూడా ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ యూ హావ్ టు డూ. దెన్ యూ హావ్ టు కంప్లైంట్ ఆన్ 1930 ఆర్ యూ కెన్ గో అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ అండ్ దెన్ కంప్లైంట్. చాలా మంది భయపడతారు, వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళు ఏమన్నా తిడితే ఒకటి తిడతారు, బట్ డబ్బులు అయితే తెప్పిస్తారు, ఏదో ఒకటి అవుతుంది కదండి. ఇవన్నీ ఫ్రాడ్స్ కదండి, చిన్న చిన్న స్థాయిలో జరిగేవి. యాక్చువల్లీ మీరు విన్న ఆర్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజియస్ట్ స్కామ్ ఏంటండి? అందరికీ తెలిసింది హర్షద్ మెహతా స్కామ్ అని అంటూ దట్ ఈస్ ఐకానిక్. ఇంకా అది మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ ని ఒక ఇది చేసేసింది. సో హర్షద్ మెహతా స్కామ్ ఇస్ అది ఎప్పటికీ ఇంకా ఎవర్ గ్రీన్. అది కాకుండా సో వాళ్ళు ఏం చేశారు, హర్షద్ మెహతా వాళ్ళు సో స్టాక్ మార్కెట్ ని ఇన్ఫ్లేట్ చేయడం, బ్యాంక్ నుంచి ఫండ్స్ తీసుకొని ఇల్లీగల్గా అలా దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ పంప్ చేసి తన పోర్ట్ఫోలియోని హై చేయడానికి అందులో మామూలు జనాలు అందరు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నారు. సో ఇది అప్పుడు అయింది కేసు. ఇంకా చాలా 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 అవుతూనే ఉన్నాయి. యాజ్ ఐ సెడ్ ఫ్యాషన్లో కన్నా ఎక్కువ ట్రెండ్స్ ఇక్కడ వస్తున్నాయి. సో ఇంకోటి ఏమైందంటే రీసెంట్గా ఒకటి వెలుగులోకి వచ్చింది, ఒక 4.450 crore స్కామ్. ఐ గెస్ నెంబర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఏంటంటే ఈ స్కామ్లో ఒక అతను 2020 నుంచి 2024 వరకు ఆ ఇన్వెస్టర్స్కి 36% ఆఫ్ రిటర్న్స్ ప్రామిస్ చేసి హీ కెప్ట్ ఆన్ పేయింగ్. ఇనిషియలీ కెప్ట్ ఆన్ పేయింగ్. సో ఎవరండి 36% రిటర్న్స్ ఇస్తారు అసలు?
అదే చెప్తున్నా, టూ గుడ్ నాట్ టు బి ట్రూ అని. నో వన్ పేస్ యూ 36% రిటర్న్స్. ఓన్లీ క్రెడిట్ కార్డ్ విల్ టేక్ యూ 36% ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. నో వన్ విల్ పే యూ. సో అతను ఏం చేశాడంటే ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. 11,000 ఇన్వెస్టర్స్ లాస్ దర్ మనీ. సో ఈ స్కామ్ ఎలా జరిగిందంటే ఇట్స్ లైక్ అ పాన్జీ స్కీమ్ దిస్ ఇస్ కాల్డ్. ఏంటంటే ఇందులో కొత్త ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు పెట్టే అమౌంట్ ని పాత ఇన్వెస్టర్స్ కి రీపే చేస్తుంటారు అనమాట. సో సర్కిల్ లాగా ఎప్పుడైతే కొత్త ఇన్వెస్టర్స్ రావడం ఆగిపోతుందో ఇక్కడ మనీ ఫ్లో ఉండదు. సో చేతులు ఎత్తేసారు. సో ఇది భూపేంద్ర జాలా చేశారు. ఇది సిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా వెళ్ళింది. అండ్ నార్మల్ జనాలు మాత్రమే కాకుండా మన 4 of the క్రికెటర్స్ లాస్ ద మనీ. అందులో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. హీ లాస్ 2 crores. ఫైనల్లీ సిఐడి ఇన్వెస్టిగేషన్ అయింది. బట్ చెప్తున్నాను కదా, ఏదైనా హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నారంటే టెంప్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా జనాలు. దట్స్ వేర్ దే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. అంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనం నలుగురం ఉన్నాం అనుకోండి, నేను మీకు ఇస్తా, నేను 100 రూపీస్ ఇచ్చిన, మీకు 136 రూపీస్ మీరు ఇస్తా అంటారు. తర్వాత మరి ఎట్లా నెక్స్ట్ ఎట్లా అవుతుంది? సో ఇప్పుడు నేనే ఆ కంపెనీ ఓనర్ అనుకుందాం. సో నా దాంట్లో మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇనీషియల్ గా నేను నమ్మించడానికి కోసం మీకు 36 రూపీస్ పే చేస్తూ వెళ్తుంటా. సో తర్వాత మీరేం చేస్తారు, మౌత్ టాక్ వల్ల అరే నేను ఇందులో పెట్టాను 100 రూపీస్కి 36 రూపీస్ ఎవ్రీ మంత్ ఇట్లా వస్తుంది, నువ్వు కూడా పెట్టు అని ఒక మన ఫ్రెండ్స్ కి చెప్పడం అట్లా ఇట్లా చేస్తుంటారు కదా. సో వాళ్ళ నుంచి వచ్చిన అమౌంట్ ని మళ్ళీ నేను యూజ్ చేసి మీకు పే చేస్తూ ఉంటా. అట్లా కొంచెం నమ్మించినాక పెద్ద ఎత్తున వెళ్తుంది కదా అమౌంట్. దాని తర్వాత ఏమవుతుందంటే ఆ అమౌంట్ పెద్ద ఎత్తున వెళ్ళిన తర్వాత చేతులు ఎత్తేయడం, ఆర్ ఎల్స్ ఎక్కడైతే బయట పడుతుంది అని ఓవర్ ది టైం అవుతుందంటే ఇన్వెస్టర్స్ రావడం ఆగిపోయినప్పుడు మనీ ఫ్లో ఉండదు కాబట్టి పే చేయలేరు. పే చేయనప్పుడు ఒక 1 month 2 months పే చేయనప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా, ఎందుకు ఇన్ని డేస్ వచ్చాయి ఇప్పుడు రావట్లేదని. అప్పుడు వచ్చేస్తారు అనే టైంలో వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోతారు. ఇంకొకటి క్రేజియస్ స్కామ్ ఈ మధ్య చూసాను నేను. ఎవరో కంపెనీ ఫ్లోట్ చేశారో ఏదో అయింది. అందులో మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యేటప్పుడు 12,000 పే చేయాలి. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక 3 members ని జాయిన్ చేయాలి, స్టాలిన్ మూవీ లాగా. కాకపోతే అది మల్టీ లెవెల్ మార్కెటింగ్, అది హెల్ప్ చేయడం కోసం చేశాడు వాళ్ళు, వీళ్ళేమో ఇలా. సో 3 members ని జాయిన్ చేయాలి. ఎవ్రీ మెంబర్ 12,000 పే చేస్తారు. 12,000 పే చేస్తారు కాబట్టి మీరు 3 members తీసుకొచ్చారు కాబట్టి పర్ పర్సన్ ఐ విల్ పే యూ 1,000. సో 36,000 వస్తాయి ఇట్ సైడ్ నుంచి, 3,000 నేను పే చేస్తాను. 33,000 ఇస్ ఫర్ మీ, ఐ మీన్ దట్ ఓనర్. అలా 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 చైన్ ఆఫ్ అది crores లోకి వెళ్ళింది. దెన్ అగైన్ ద షట్ డౌన్. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. సేమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అది ఎప్పటి నుంచో ఇదైతే పోవట్లేదు. ఇదైతే ఉంది, ఎంత అయినా కూడా మళ్ళీ జనాలు నమ్ముతున్నారు చూడండి. వాళ్ళు చేయడం ఓకే, వీళ్ళు నమ్మడం కూడా అలాగే ఉన్నారు.